హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్లో మనకి 5G ప్లాన్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఆల్రెడీ 4Gకి సంబంధించిన వీడియో అయితే చేశాను. ఇప్పుడు 5G ప్లాన్స్ అనమాట, అంటే మొబైల్ రీఛార్జ్కి సంబంధించిన 5G ప్లాన్స్ అనేవి ఎంత ఉన్నది, దాంట్లో ఎంత జీబీ నెట్ ఇస్తున్నారు, ప్లస్ వాటితో పాటు వ్యాలిడిటీ ఎంత ఉంది అనేది మీకు ఫుల్గా ఈ వీడియోలో డీటెయిల్స్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. మనకి ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్కి సంబంధించిన రీఛార్జీలకు వచ్చేసరికి మనకి ఎంత అమౌంట్ పెంచారు అనే దాన్ని కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ వచ్చేసి మనకి మంత్లీకి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్ గురించి అయితే చూద్దాము. ఎయిర్టెల్ ప్రీపెయిడ్లో మనకి ఎయిర్టెల్ ప్రీపెయిడ్లో మంత్లీ ప్లాన్స్లో ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు ఎంత జీబీ ప్రొవైడ్ చేశారు అనేది మీకు డీటెయిల్స్గా చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి 28 డేస్కి వచ్చేసి 409 499 రూపాయలకి అయితే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి 5G నెట్ అయితే వస్తుంది ఈ ప్యాక్లో. ఇది వచ్చేసి మనకి 2.5 GB వస్తుంది పర్ డే. 28 రోజులు వ్యాలిడిటీ అయితే ఇచ్చారనమాట ఈ ప్యాక్కి. 409 రీఛార్జ్ చేస్తే మనకి 5G నెట్ వస్తుంది, 2.5 GB పర్ డే వస్తుంది, 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 28 రోజులకు సంబంధించిన ప్లాన్ వచ్చేసి 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, దాంతోపాటు 5G నెట్ ఉంటుంది. దీంట్లో 2 GB పర్ డే నెట్ వచ్చేసి 2 GB పర్ డే వస్తుంది. ఇది కూడా వ్యాలిడిటీ వచ్చేసి 28 రోజులు ఉంటుందన్నమాట. ఈ రెండు ప్లాన్సే మనకి ప్రొవైడ్ చేశారు. మనకి 28 డేస్కి సంబంధించి, అంటే 1 మంత్కి సంబంధించి మనకి ప్రొవైడ్ చేసిన ప్రైసెస్ వచ్చేసరికి 409 రూపాయలు, 349 రూపాయలు. నెక్స్ట్ ప్లాన్స్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్కి సంబంధించిన 1 మంత్ అయితే మనకి 28 డేస్కి సంబంధించిన ప్లాన్స్ అయితే చూసాము. నెక్స్ట్ వచ్చేసి 2 మంత్స్కి సంబంధించిన ప్లాన్స్, అంటే 56 రోజులు వ్యాలిడిటీ మాత్రమే ఉంటుందన్నమాట. 56 డేస్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్యాకుల్లో. ఈ ప్యాకుల్లో కూడా మనకి ఎంత జీబీ నెట్ ఇచ్చారు, దాంతోపాటు మనకి ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఆల్రెడీ చెప్పాను కదా, 56 డేస్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 56 సంబంధించి, అంటే 2 మంత్స్కి సంబంధించిన వ్యాలిడిటీకి సంబంధించిన ప్లాన్స్ వచ్చేసరికి 579 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, దాంతోపాటు 1.5 GB పర్ డే నెట్ ఉంటుంది. ఇది వచ్చేసి వ్యాలిడిటీ 56 డేస్, అంటే 2 నెలలు అయితే ఈ వ్యాలిడిటీ అయితే వస్తుంది, 2 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి 649 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, వాటితో పాటు 5G నెట్ ఉంటుంది, 2 GB పర్ డే నెట్ అయితే వస్తుంది, 2 GB రోజుకి వస్తుంది అనమాట. ఇది కూడా వ్యాలిడిటీ వచ్చేసరికి 2 మంత్స్ వస్తుంది, అంటే 56 డేస్ అయితే వస్తుంది. పూర్తిగా మనకి 60 రోజులు అయితే రాదు, 28 రోజులు ప్లస్ 28 రోజులు 56 డేస్ అయితే మనకి ఈ ప్లాన్స్లో అవైలబుల్గా చేశారు. అంటే మనకి 2 మంత్స్కి వచ్చేసి ఇక్కడ ప్లాన్స్ వచ్చేసి 579 రూపాయలు, తర్వాత నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 649 రూపాయలు. ఈ రెండిట్లో మనకి 1.5 GB నెట్ ఇచ్చారు, 649లో 2 GB నెట్ అయితే ఇచ్చారనమాట పర్ డే. ఇవి రెండు కూడా 2 నెలలకు సంబంధించిన ప్లాన్స్ అనమాట, 2 మంత్స్కి సంబంధించిన ప్లాన్స్. నెక్స్ట్ ప్లాన్స్ వచ్చేసరికి మనకి 1 ఇయర్కి సంబంధించిన ప్లాన్స్ అయితే చూద్దాము. ఆ తర్వాత మనకి 3 నెలల ప్లాన్స్ కూడా ఉంది, ఆ 3 నెలల ప్లాన్స్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి 1 ఇయర్ ప్లాన్ వచ్చేసరికి మీకు ఇక్కడ 3599 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, 5G నెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, 2 GB నెట్ వస్తుంది పర్ డే. ఇది 1 ఇయర్కి సంబంధించిన ప్యాక్, 1 ఇయర్కి సంబంధించిన ప్యాక్ అనమాట. ఇది వ్యాలిడిటీ 1 ఇయర్ వస్తుంది ఈ ప్యాక్లో. నెక్స్ట్ మనకి 84 రోజులు, అంటే 3 మంత్స్కి సంబంధించిన ప్యాక్ గురించి అయితే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఈ 3 నెలలకు సంబంధించిన ప్యాక్ వచ్చేసరికి 979 రూపాయలు, 979 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, 5G నెట్ వస్తుంది. 5G నెట్ వచ్చేసరికి
2 GB పర్ డే వస్తుంది నెట్. ఇది 84 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మనకి ఈ వ్యాలిడిటీ వచ్చేసరికి 3 months అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇవి మనకి 5G ప్లాన్స్కి సంబంధించిన మొబైల్ రీఛార్జ్కి సంబంధించిన 5G ప్లాన్స్ అనమాట ఇవి. దీంట్లో మీకు అన్నీ వివరంగా చెప్పాను. దీంట్లో వచ్చేసరికి మీకు ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేశారు, వాటితో పాటు మనకి ఎంత నెట్ ప్రొవైడ్ చేశారు అనేది కూడా మీకు డీటెయిల్స్గా చెప్పాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్ మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.